విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి వృషభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న కుజుడు జూన్ 1వ తేదీన మేషంలోకి ప్రవేశించి ఈ నెలంతా మేషంలోనే సంచరిస్తాడు. బుధుడు వృషభంలో సంచరిస్తూ 14వ తేదీన మిథునంలోకి ప్రవేశించి 15 రోజులు మిథునంలో సంచరించి 29వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృషభంలో సంచారం చేస్తూ 12వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి జూన్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్ర ధన ఆభరణ ప్రాప్తి ఉంటుంది. అకాల నిద్ర, అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉంటున్న గృహాన్ని ఆధునీకరించడం లేదా వాహనాల రిపేర్ల నిమిత్తం అధికమైన ధన వ్యయం ఉంటుంది. విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది. అనవసరమైన విషయాలపై ధ్యాస పెట్టడం వల్ల పరీక్షలలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో తమ మాటకు గౌరవం, మర్యాద పెరుగుతాయి. పదోన్నతులు ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం అధికంగా ప్రయాణాలు చేస్తారు. అకాల నిద్ర, అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. అయినప్పటికీ వ్యాపారంలో రాబడి అధికంగా ఉండడం వల్ల ఆనందదాయకంగానే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి 3 వారాలు అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో ఆనందం, ఆహ్లాదం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఈ మాసం 3వ వారం తర్వాత జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటున్న గృహాన్ని ఆధునీకరించడం లేదా పాత వాహనాల రిపేర్ల నిమిత్తం అధికమైన ధన వ్యయం ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి 3 శనివారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.